మూర్తి గారు నమస్కారం అండి. నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే కంటే ముందు ఒకసారి మానవతరాయ్ దగ్గరికి వెళ్దాం. మానవతరాయ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్, నిన్న హరీష్ రావు కొన్ని కామెంట్లు చేశారు. అంటే పోలీస్ స్టేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లాగా మారినాయి. ఎఫ్ఐఆర్లు అసలు పోలీస్ స్టేషన్లో నమోదవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద ఏ కేసు పెట్టాలి, ఇవన్నీ కూడా గాంధీ భవన్ నుంచే ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి కొన్ని కామెంట్లు చేశారు. సో ఓవరాల్ గా హరీష్ రావు కామెంట్లను చూస్తే మీకు ఏమనిపించింది? అసలు ఆయన కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటి? చాలా అమాయకుడు అనిపిస్తుంది. 10 ఏళ్ళు అధికారంలో ఉండి 10 ఏళ్ళు నియంతృత్వంగా వ్యవహరించి వాళ్లకు వ్యతిరేకంగా రాసిన పత్రికలను తెలంగాణలో బ్యాన్ చేసి వాళ్లకు వ్యతిరేకంగా ప్రసారం చేసిన టీవీలని మూసివేసి వాళ్లకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానళ్లు మాట్లాడితే వాటన్నిటిని కూడా లాక్కొని కొనుక్కొని విధ్వంసం సృష్టించినటువంటి హరీష్ రావు ఈ విధంగా మాట్లాడటం చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది. సరే, రకరకాల ఏడాది పరిపాలన 7వ తారీఖుతో పూర్తవుతుంది. ధనిక రాష్ట్రం 2014 మేము కేసీఆర్ చేతిలో పెట్టాం. ఈ 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెట్టారు. అప్పటి అప్పు 70,000 కోట్లే. ధనిక రాష్ట్రం కాస్త కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ మొత్తం కూడా దివాలా తీసింది. ఇది వాస్తవం. ఈ దివాలా తీసినటువంటి రాష్ట్రానికి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపించేందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రి మండలి అందరూ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది తట్టుకోలేక ప్రతిపక్షాలు ఏం చేయాలో అర్థం కాక ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి సోదరులు పాత్ర ఏంది? కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో ఉన్నారా? రేవంత్ రెడ్డి సోదరులు ఎన్నికలప్పుడు మాత్రమే ఆ నియోజకవర్గాల్లో కనపడతారు. ఎక్కడ? కొడంగల్ నియోజకవర్గం. ఆయన సోదరుడి గెలుపు కోసం కృషి చేస్తారు. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన లేదంటారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు కుటుంబ పాలన లేదా? డిస్టర్బ్ చేయకండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన లేదా? లేరు. వాళ్ళు పరోక్షంగా వాళ్ళ మీద ఎవరు కూడా ఈ తప్పు పని చేశారు, ఈ కబ్జాకు పాల్పడ్డారని చెప్పి ఆరోపణ చేయాలి. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మనవడు కేసీఆర్ గారు మనవడు హిమాంశు సైతం ప్రభుత్వ ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తూ భద్రాచలం రాములు వారికి మరి ఏ హోదాలో ముత్యాల తరంలో సమర్పించడో తెలియదు మనకి. ఇప్పటికి కూడా విచిత్రమే అది. కాబట్టి ఆ విధంగా అంటే రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఉంది కదా? ఎక్కడ లేరు. మానవతరాయ్ గారు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కూడా మీరు సెక్యూరిటీ ఇస్తున్నారు కదా? హలో, రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి కూడా మీరు సెక్యూరిటీ ఇస్తున్నారు కదా ఇప్పుడు? కొండలరెడ్డి కూడా మీరు సెక్యూరిటీ ఇస్తున్నారు కదా ఇప్పుడు? అంటే వాళ్ళు ఏ పార్టీలో అధికారంలో లేకపోయినా ముఖ్యమంత్రి అది ప్రోటోకాల్ లో భాగం. సెక్యూరిటీ ఇవ్వటం వేరు. అంటే హిమాంశు విషయంలో కూడా ప్రోటోకాల్ లో భాగంగానే ఒక సీఎం మనువడు మంత్రి కొడుకు కాబట్టి ప్రోటోకాల్ లో భాగంగానే వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చారనుకోవచ్చు. నాకు భయంగా ఉంది అని చెప్పి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ పరిశీలించి మీకు కూడా 2 గన్మెన్లు ఇస్తారు. కాబట్టి ఆ బరాయించే శక్తి మనకుంటే నాకు ఇస్తారు, మీకు ఇస్తారు, ఎవరికైనా ఇస్తారు. అది ప్రజాస్వామ్యంలో పోలీసులు చేసే చర్య భద్రత కోసం. కాబట్టి వాళ్ళ లెక్క అధికార దుర్వినియోగం చేయలేదు కుటుంబ సభ్యులు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళ బంధువర్గం మొత్తం ఎవరు లేరు. రేవంత్ రెడ్డి సోదరులు అధికారానికి దూరంగా వాళ్ళు గతంలో చేసిన బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏ విధంగా ఎటువంటి మచ్చ లేకుండా వ్యాపారాలు చేసుకున్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళదైన శైలిలో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతారు. కావాలని చెప్పి రాజకీయం కోసం వాళ్ళని బయటికి లాగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చెడిపోయారు కదా, ప్రజల ముందు పలసనయ్యారు. కాబట్టి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని లాగాలని ప్రయత్నం ఇది. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మట్లేదు ఈ అంశాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి. మానవతరాయ్ గారు శుభకార్యానికి వెళ్తున్నటువంటి హరీష్ రావుని వెంబడించి మరి 8 వాహనాలు అరెస్టు చేయడం ఏంటి అసలు? ఇప్పుడు మదం పట్టిన పశువు లెక్క వాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అనే సోయి తప్పి ప్రవర్తిస్తారు. గతంలో కూడా ఆయన దుందుడుకు చర్యలు చూసినాం మనం. అవునవును. ఒక ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే అయి ఉండి నువ్వే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నావు, పోయి ఫిర్యాదు చేసిరా. అంతాగాని ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం ఆ ప్రవర్తన చూస్తే ఎట్లా రౌడీ కన్నా హీనంగా ఉంది. ఒక శాసనసభ్యుడు రౌడీ అన్నట్టుంది. పోలీసుల స్టేషన్ పోయి పోలీసులపై దురుసు ప్రవర్తన చేసి వాళ్ళపై నోరు బారేసుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఆయన పైన చట్ట ప్రకారం సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి పోతే హరీష్ రావు గారు వెళ్లి అదుపులోకి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన అదుపులోకి తీసుకున్నారు అంతే. అక్కడ ఇంకా వేరే అంశం లేదు. ఈయన ఏం చేసిండు అసలు? ఈయన ఏమైనా నీతి ఉందా? ఈయన పోయిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఇప్పుడు చక్రధర గౌడ్ అనేటువంటి అతను హరీష్ రావు పైన ఎందుకు ఫిర్యాదు చేసిందంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడే ఫిర్యాదు చేసిండు కమిషనర్ కి. ఏ విధంగా? నా యాపిల్ ఫోన్ నుంచి సమాచారం వచ్చింది, నాకు మెయిల్ వచ్చింది, నా ఫోన్ ట్యాప్ అవుతుందని. దీనిపై విచారణ జరపని అప్పుడు ఫిర్యాదు చేసిండు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి విచారణ జరపలేదు. కాబట్టి ఇక్కడ
హరీష్ రావు గారు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి ఆయన రక్షించుకోవడం హైకోర్టు పోయింది. పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, తప్పలేదు ప్రజాస్వామ్యబద్ధంగా. కోర్టు కూడా ఏం చెప్పింది, ఆయన అరెస్ట్ చేయదు కానీ విచారణ జరపమని. టెలికాం చట్టాల ప్రకారం ఉన్నాయి. మరి ఈ పాడి కౌశిరెడ్డి బుర్రలో బుద్ధి లేకుండా మరి ఏ విధంగా అసలు ఈయన ఫోన్ ట్యాప్ అయింది చెప్పాలి. ఈయన కూడా ఐఫోనే వాడతారు, యాపిల్ ఫోన్ వాడతారు కదా. యాపిల్ ఫోన్ సురక్షితమైంది. మన ఫోన్ ని ఎవడైనా చూసినా ట్రూ కాలర్ లో సెర్చ్ చేసినా మనకు మెసేజ్లు వస్తాయి. అదే విధంగా మన ఫోన్ ట్యాప్ అయితే ఎవరు చేసినా సరే మనకు ముందుగా ఒక మెయిల్ వస్తుంది. ఈయన ఫోన్కి వచ్చిందా చెప్పమనండి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అది టెలికాం చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఆ మాత్రం సోయి లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న దురుద్దేశంతో కుట్రతో హరీష్ రావు పైన కేసు నమోదైంది కాబట్టి నా పైన కూడా అంటే అంశాన్ని పక్కదారి పట్టించే అంశంలో భాగంగా కుట్ర చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉన్న ఆయన వ్యక్తి అయితే ఆయన వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకో దేనికో ఫిర్యాదు చేసేవాళ్లే. అట్లా చేయకుండా కుట్రపూరితంగా కావాలని బదనాం చేయడం కోసం ప్రవర్తించారంటే ఒక పశువులాగా ప్రవర్తించారు. ఒక ఎమ్మెల్యే మర్చిపోయి ప్రజలందరూ చూశారు. పోలీసుల పైన ఒక ఎమ్మెల్యే, నువ్వు అందరినీ గౌరవించాల్సిన ఎమ్మెల్యేనే పోలీసులు అంటే గౌరవం లేకుండా హుజూరాబాద్ లో అంతే, ఇక్కడంతే ఎగిరెగిరి పడతాడు, మిడిసి పడతాడు. కాబట్టి పోలీసులు చట్ట ప్రకారం చర్య తీసుకున్నారు. కాబట్టి దీన్ని కావాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు, అనేక అంశాలు తెర మీద తీసుకొస్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతున్నాం. తర్వాత ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ నోళ్ళకు కూడా తాళం వేస్తాం. 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాం. ఇంకా వాళ్ళ ఖాతాలో 20,000 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసినాం. మరి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ₹1,00,000 చేయలేకపోయింది. ఆ ₹1,00,000 తీసుకున్న దానికి మిత్తికే సరిపోయింది. 11,000 కోట్లు వాళ్ళ మాఫీ చేస్తే 25 లక్షల మంది చేసినాం. చేస్తారంటున్నాం, ప్రారంభిస్తారంటున్నాం. ఎక్కడ తక్కువ అవుతుంది? అందుకే నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీలో దుబారా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు ఉంటారు. బాగా ఉద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే వాళ్ళు ఉండరు. బీజేపీ బీఆర్ఎస్ లో బాగా ఉద్వేగాలు రెచ్చగొట్టి అప్పటికప్పుడు పబ్బం కట్టుకునే విధంగా ఓట్లు దండుకునే వాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు కాబట్టి 20 లక్షలు ఇల్లు కట్టినాం, 20 లక్షలు ఇల్లు కట్టబోతున్నాం త్వరలో. 20 లక్షల ఎకరాలు అసైన్ భూములు పంచినాం, 10 లక్షల పోడు భూములకు హక్కుల పత్రాలు ఇచ్చినాం, ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఆహార ఎవరు ఏం మాట్లాడారు పట్టించుకోము. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు పోయేటప్పుడు ప్రజలను అడుగుతున్నారు. రైట్ రామరెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. ముందుగా రామూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నిన్న